ఈ రోజు మా ఫ్యామిలీ అందరం కలిసి ఒక ఊరైతే వెళ్తున్నాం అనమాట. అదేంటంటే మా అన్నయ్య, వదిన వాళ్ళ అసలు ఊరైతే శ్రీకాకుళం అనమాట. అక్కడికైతే వెళ్తున్నాము. ఎందుకంటే అన్నయ్య వాళ్ళ ఊర్లో ఏదో పండుగ అనమాట. వీళ్ళైతే చేసుకుంటున్నారు. అందుకని చెప్పి చూడడానికి మమ్మల్ని అయితే రమ్మంటున్నారు. వాళ్ళ ఇల్లు గట్రా ఎప్పుడు చూడలేదు. అందుకని చెప్పేసి మేమైతే వెళ్తున్నాం అనమాట. ఇంకా మా అన్నయ్య, వదిన, మా అత్తయ్య గారికి అయితే కార్ అయితే పడదు. అందుకని చెప్పేసి వాళ్ళైతే మార్నింగ్ ట్రైన్లో అయితే వెళ్ళిపోయారు. మేము అందరం కలిసి కార్లో అయితే వెళ్ళిపోతున్నాము. మేమందరం అయితే మార్నింగ్ 11కి అయితే జర్నీ స్టార్ట్ చేసాం అనమాట. ఇంకా మధ్యలో అయితే భోజనంకి అయితే ఆగాము 1 గంటకి. అందుకని చెప్పి మా మావయ్య గారు వాళ్ళందరూ భోజనం చేసేస్తున్నారు. మేమైతే 11కే భోజనం చేసేస్తాం అనమాట. మా మావయ్య గారు మా మరిది గారు అయితే భోజనం చేయలేదు అనమాట. వాళ్ళ కోసం అయితే ఒక దిక్కు నాకు భోజనం చేస్తున్నారు. మీలో ఎంతమంది జర్నీలో బాగా తినడం అలవాటు? మేము జర్నీ చేసామంటే మధ్యలో ఇంకా ఆకుండా ఏదో తింటానే ఉంటాం అనమాట. ఇంకా మా తోటి కూడా అయితే మామిడికాయలు తెచ్చింది. కొన్నేమో ఉప్పు కారం కలిపి, కొన్నేమో నార్మల్వి తినేసాము. అది తిన్న ఒక అరగంటకి మళ్ళీ శనక్కాయలు తింటాం అనమాట. ఈ శనక్కాయలు మా తోటకూలు బాగా ఉడకబెట్టి తెచ్చిందనమాట. అవి కూడా తినేస్తున్నాం. ఏదో ఒకటి పట్టుకెళ్తాము కార్లో వెళ్ళడానికి. జర్నీలో బోర్ కొట్టకుండా ఏం చేసే ఈ 5 hours జర్నీలో చాలానే తిన్నాము. అనకాపల్లి అయితే వచ్చేసాం అనమాట. ఇంకా అనకాపల్లిలో ఉన్న హెరిటేజ్ కంపెనీలో ఐస్ క్రీమ్ లెస్ అయితే తీసుకున్నాం. పక్క ఎప్పుడైనా జర్నీ వస్తే ఖచ్చితంగా లెస్ అయితే తాగుతారంట. ఇక్కడ లెస్ చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి తీసుకొచ్చారనమాట. అందుకని చెప్పేసి మేము అందరం తినేస్తున్నాము. మా వాళ్ళైతే ముందు ఐస్ క్రీమ్ పిచ్చోళ్ళేమో. అందుకని చెప్పేసి ఇంకా అక్కడ ఐస్ క్రీమ్ అయితే తినేస్తున్నారు అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐస్ క్రీమ్ అయితే తెచ్చి ఇచ్చేసారు. అవన్నీ తినేస్తున్నాము. నాకైతే ఐస్ క్రీమ్ అన్నిట్లో బాగా ఇష్టమైన చాకోబార్ అనమాట. అందులో కూడా చాక్లెట్ ఫ్లేవర్. ఏంటో మా వారిని ఎప్పుడు ఐస్ క్రీమ్ కొనమన్నా సరే నా మీద తిడతారనమాట. కానీ ఈసారి నేను అడగకుండా ఆయన అయితే ఐస్ క్రీమ్ లస్సీ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ బాగుంటాయి అని చెప్పేసి ఐస్ క్రీమ్ కూడా లస్సీ అయితే చాలా బాగుంది. లస్సీ బాగా నచ్చింది. అవును, ఇంతకీ మీలో ఎంతమందికి ఇలా జర్నీలో ఏదో తిన్న వాళ్ళ కమెంట్ చేసేయండి. అంతే అండి వీడియో. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.